రూపాంతరం అనే మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్వాగతం. ప్రతి వారం మనము ఈ కార్యక్రమం ద్వారా దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, వాక్యమును బట్టి రక్షణ లేని వారు రక్షణ పొందడానికి, రక్షింపబడినటువంటి వారు వాక్యంలో దేవుడి యొక్క ఉపదేశాన్ని తెలుసుకోవడం ద్వారా దాన్ని విశ్వసించి విధేయత చూపి వారి జీవితంలో వారు ప్రభు యొక్క అత్యున్నతమైనటువంటి ప్రణాళిక చొప్పున రూపాంతరపరచబడాలని అది మా ప్రార్థన. అందుకే ఈ యొక్క కార్యక్రమం. ఈరోజు మనము దేవుడి వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించడానికి మునుపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన దేవా, జీవం గల ప్రభువా, మీకు కృతజ్ఞతలు. మీ వాక్యమును మాకు ఇచ్చినందుకు, దాన్ని భద్రపరిచి బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నీ ప్రజానికానికి అంతటికి వారి వారి భాషల్లో వారు చదువుకోవడానికి, వాక్యాన్ని వినడానికి, ఉపదేశాన్ని పొందడానికి, ఆరోగ్యకరమైన బోధ చేత బ్రతుకు రూపాంతరపరచుకోవడానికి మీరు చేసిన గొప్ప ఏర్పాటును బట్టి మీకే కృతజ్ఞతలు. మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో మీ పరిశుద్ధ లేఖనాలు మా జీవితాన్ని బలంగా ప్రభావితం చేయనట్లు, మీకు ఘనత, ఇతరులకు మేలు కలిగించినట్లు చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. 1 Samuel 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున తన దాసుడు ప్రవక్త అయినటువంటి సమూయేలును యెషయి ఇంటికి పంపిస్తాడు. యెషయి ఇంటిలో ఒకానొక కుమారుణ్ణి దేవుడు తన కొరకు, తన ప్రజ అయినటువంటి ఇశ్రాయేలీలకు రాజుగా నియమించడానికి, అభిషేకించడానికి దాసుడిని పంపించాడు. దేవుడు మనిషిని ఎలా చూస్తాడో అలా మనిషిని చూడలేడు. దేవుడు మనిషిని ఎలా చూస్తాడో చాలా సందర్భాల్లో ఒక ప్రవక్త, ఒక సేవకుడు, ఒక సంఘ కాపరి కూడా తన ఎదుట ఉన్నటువంటి మనిషిని అలా చూడలేడు. ఎందుకంటే మనిషి కేవలం పైవేశ్యాన్ని మాత్రమే చూస్తాడు. దేవుడు పైవేశ్యంతో పాటు అంతరంగాన్ని చూస్తాడు. అండ్ దేవుడు ప్రధానంగా అంతరంగానికే ప్రాముఖ్యతనిస్తాడు. లోపల ఏముంది అన్నదే చాలా ముఖ్యం. పైనున్న వాటితో చాలామందిని మనం బోల్తా కొట్టించవచ్చు, కానీ లోపల ఉన్నటువంటిదే అసలు తత్వం కనుక దేవుడిని ఎవరు కూడా అక్కడ తప్పుదారి పట్టించలేరు. చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న బాబు, నల్లజాతీయుడు, అతడు పోతున్నప్పుడు రోడ్డు పక్కన ఒక పెద్ద ఆయన కొన్ని బలూన్లు పెట్టుకొని, రకరకాల రంగులతో ఉన్నటువంటి బలూన్లు పెట్టుకొని వాటిలో గాలి ఊదుతున్నాడు. వాటిని గాలి ఊదిన తర్వాత ఆ బలూన్స్ని విడిచిపెడితే అవన్నీ పైకి ఎగురుతున్నాయి. అలాంటప్పుడు కొన్ని నల్ల కలర్లో ఉన్నటువంటి బ్లాక్ కలర్ బలూన్స్ని తీసుకొని వాటిలో ఊదుతున్నప్పుడు ఈ నల్ల జాతీయుడు అయినటువంటి పిల్లవాడు ఆ పెద్ద ఆయన్ని అడిగాడు, ఇవి కూడా పైకి ఎగురుతాయా అని. అప్పుడు ఆ పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు, ఏ రంగుది పైకి ఎగురుతున్నది అన్నది కాదు ముఖ్యం, లోపల ఏముందో అది దాన్ని ఎంత ఎత్తుకు ఎగరాలో అంత ఎత్తుకు ఎగరవేస్తుంది. పైన మనిషి ఎట్లా ఉన్నా కూడా అతని యొక్క ప్రయోజనం ఏంటి, అతనికి వచ్చేటువంటి ఫలితము, లేకపోతే అతడి ద్వారా కలిగేటువంటి ఫలం ఏంటి అన్నదానికన్నా మనిషి లోపల ఉన్నటువంటి పదార్థం ఏంటి, మనిషి లోపల ఉన్నటువంటి ప్రవృత్తి ఏంటి, మనిషి లోపల ఉన్నటువంటి స్వభావము లేకపోతే నైజం ఏంటి, దాన్ని దేవుడు మెచ్చుతాడా లేకపోతే దాన్ని దేవుడు ఒప్పుకోకుండా దాన్ని తృణీకరిస్తాడా అన్నదాని మీదే సమస్తము ఆధారపడి ఉంటుంది. సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి వచ్చాడు. యెషయి తన కుమారులలో మొదటివాడిని, పెద్దవాడిని ఆయన ముందుకు తెచ్చాడు, అతన్ని నిలబెట్టాడు. అతని పేరు 6వ వచనంలో మీరు చూస్తే ఏలియాబు. మరి ఏలియాబును ఈయన చూసినప్పుడు నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకొనెను. ఎందుకట్లా అనుకున్నాడు? అతనికి ఏలియాబు యొక్క క్యారెక్టర్ ఏంటో తెలియదు, ఏలియాబు యొక్క కాండక్ట్ ఏంటో తెలియదు. ఏలియాబుకున్నటువంటి కరిస్మాను బట్టి అతడు బోల్తా పడిపోయాడు. గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప పరిచారకుడు, ప్రవక్త, ప్రభువుని చిన్నప్పటి నుండి ఎరిగినటువంటి సమూయేలు. అయితే ఇక్కడ సమూయేలు పొరపాటు ఏమీ లేదు. సమూయేలు కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి ఒక నరుడే గనుక, నరులు కంప్లీట్గా పర్ఫెక్ట్ పీపుల్ కాదు కనుక, సంపూర్ణమైనటువంటి వారు కారు కనుక ఆయా సమయాల్లో పొరపాట్లు అనేవి చేస్తారు. అందుకని 7వ వచనంలో దేవుడు అతన్ని కరెక్ట్ చేసి అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు అని చెప్పాడు. సమూయేలు ప్రధానంగా ఏలియాబులో ఏం చూశాడు? రెండింటిని చూశాడు. ఒకటి అతని యొక్క అపియరెన్స్ని చూశాడు,
తర్వాత అతని యొక్క హైట్ని చూశాడు, పైన అతనికి ఉన్నటువంటి అందం అనండి, సౌందర్యం అనండి, కరిస్మా అనండి, దాన్ని చూశాడు. దాని తర్వాత అతడి యొక్క ఎత్తును చూశాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, సౌలు దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు, కానీ సౌలు తిరుగుబాటు చేశాడు, సౌలు అవిధేయత చూపాడు. ఇది మొదటి సమూయేలు ముందున్నటువంటి అధ్యాయాల్లో మనం చదవచ్చు. కనుక దేవుడు ఏం చేశాడు, సౌలును తృణీకరించాడు. దేవుణ్ణి సౌలు తృణీకరించాడు కనుక దేవుడు సౌలుని తృణీకరించాడు. దేవుణ్ణి సౌలు గణపరచలేదు కనుక సౌలు కూడా దేవుని చేత గణపరచబడకుండా రాజ్యము నుండి తొలగించబడ్డాడు. రాజ్యాన్ని దేవుడు వెనక్కి తీసేసుకున్నాడు. తనకిష్టమైనటువంటి ఒక రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ దీని గురించి ఆల్రెడీ దేవుడు ప్రస్తావించాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. సో దేవుడు ఎలాంటి వాణ్ణి కనుగొన్నాడు? ఆయన చిత్తాన్ని అనుసరించేటువంటి వాణ్ణి, ఆయన హృదయానికి సమీపంగా ఉన్నటువంటి వాణ్ణి, ఆయన హృదయం ప్రకారం బ్రతకడానికి ఇష్టపడేటువంటి ఒక మనుష్యుణ్ణి ఆల్రెడీ ఆయన ఎంపిక చేసుకున్నాడు. అండ్ ఆ మనుష్యుణ్ణి అభిషేకించడానికే ప్రవక్త అయినటువంటి సమూయేలుని పంపించాడు. ఈ సమూయేలు ప్రవక్త ఇక్కడికి వచ్చినప్పుడు మొదట్లో ఆయన పొరబడ్డాడు, ఎందుకంటే ఎత్తును చూశాడు అండ్ ఆ యొక్క పై వేషాన్ని లేక పై రూపాన్ని చూశాడు. బహుశా సమూయేలు ప్రవక్త తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి, అంటే ఆయనకి కొన్ని మరి దినాల ముందు లేకపోతే కొంతకాలానికి ముందున్నటువంటి ఒక అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మరలా అదే ప్రకారము ఆయన పని చేయబోయి ఉండొచ్చు. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 23వ వచనంలో, వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతని తోడుకొని వచ్చిరి. అతడు జన సమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడుగా కనబడెను. సౌలు అందరికన్నా ఎత్తరి, అంటే అందరికన్నా చాలా పొడుగా ఉండేటువంటి వాడు, ఆజానుబాహుడు. సో ఫస్ట్ రాజుగా ఈ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఒక ఎత్తైన సౌల్ని అభిషేకించాడు కనుక ఇప్పుడు కూడా ఎత్తైన వాడినే అభిషేకించాలి అని పొరపడ్డాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా వేరే వేరే దేశాల రాజుల్ని చూసినప్పుడు వారు కూడా కోరుకుంది ఏంటంటే, మా రాజు ఎత్తుగా ఉండాలి, బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, అందంగా ఉండాలి, చూడగానే అందరినీ ఆకట్టుకునేటట్టు ఉండాలి. సో వీరైనా ప్రవక్త అయినా ఏం చేశారంటే పై వేషానికి, పై రూపానికి మాత్రమే వారు ప్రాధాన్యతనిచ్చారు. అందుకనే దేవుడు మౌనమును విడిచిపెట్టి ఆయన మాట్లాడాడు. ఆయన చాలా బలమైనటువంటి మాటలు ఇక్కడ చెప్పాడు. యెహోవా సమూయేలుతో ఏం సెలవిచ్చాడు? అతని రూపాన్ని, అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. ఎందుకంటే దేవుడికి ఏలియాబు యొక్క హృదయం ఏంటో, ప్రవృత్తి ఏంటో తెలుసు. అతడు పనికి మాలిన వాడు. తర్వాత కూడా అతడు దావీదుతో మాట్లాడినటువంటి మాటల్ని మొదటి సమూయేలు 17లో మీరు చదువుకున్నప్పుడు నెక్స్ట్ చాప్టర్లోనే అతడు నిజంగానే పనికి మాలిన వాడు అని మనందరికీ కూడా అర్థమైపోతుంది. అందుకనే దేవుడు అతన్ని కాదన్నాడు. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సో ఒక అందమైన ముఖము కలిగి వికారమైనటువంటి జీవితం ఉండాలన్నా, లేక ఒక వికారమైనటువంటి ముఖం కలిగి అందమైనటువంటి జీవితం ఉండాలన్నా దాని వెనక ఉన్నటువంటి హృదయం మీదే అది ఆధారపడి ఉంటుంది. కనుక హృదయానికే ప్రాముఖ్యతనివ్వాలి. కారు ఎంత అందంగా ఉంటే, ఎంత ఖరీదైందైతే, ఎంత పెద్ద బ్రాండ్ నేమ్ ఉన్నటువంటిదైతే, దాంట్లో ఇంజన్ సరిగ్గా లేకపోతే, ఇంజన్ పాడైపోతే దానివల్ల ఎవరికి ఉపయోగం? అదే ప్రకారము హ్యూమన్ హార్ట్ అనేది ఎలా ఉంది అన్నది దేవుడు చూస్తాడు. డివైన్ కన్సర్న్ ఈజ్ అబౌట్ హ్యూమన్ క్యారెక్టర్. దేవుడు దేన్ని పట్టించుకుంటాడు, దేన్ని చూస్తాడు, దేన్ని లక్ష్యం చేస్తాడు అంటే మనిషి యొక్క హృదయ లక్షణాన్ని, మనిషిలో ఉన్నటువంటి గుణాన్ని, మనిషి పైనున్నటువంటి అందాన్ని కాదు. ఈ హృదయాన్ని దేవుడు ఎందుకు చూస్తున్నాడు? హీబ్రూ భాషలో లెబ్ అనేటువంటి పదము, న్యూ టెస్టమెంట్ గ్రీక్లో కార్దియా అనేటువంటి గ్రీక్ వర్డ్ నుండే ఇంగ్లీష్లోనికి కార్డియాలజీ అనేటువంటి ఆ యొక్క మెడికల్ మరి ఫ్యాకల్టీ వచ్చింది. కార్డియాలజీ అంటే హృదయ సంబంధితమైనటువంటి వైద్య శాస్త్రం. సో దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని ఎందుకు చూస్తున్నాడు? హృదయంలో కోరికలు ఉంటాయి, హృదయంలో తలంపులు ఉంటాయి, హృదయంలో ఉద్దేశాలు ఉంటాయి, హృదయంలో లావాదేవీలు జరుపుతారు, హృదయంలోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కనుక హృదయమే కేంద్రం, హృదయమే మానవ జీవితానికి కీలకం.
ఆ హృదయం మంచిదా, ఆ హృదయం చెడ్డదా అనేది దేవుడు చూసిన తర్వాతే ఒకడిని పిలవాలో పిలవకూడదో, ఒకడిని ఏం చేయాలో అనేది ఆయన నిర్ణయిస్తాడు. సో గాడ్ లుక్స్ అట్ ద హార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. దేవుడు ఒక మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు, అండ్ గాడ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద హార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అది ఇక్కడ సమూయేలు మొదట్లో చేయలేకపోయాడు, కానీ తర్వాత వెంటనే అతడు దేవుడి యొక్క చిత్త ప్రకారమే దాన్ని చేయబోయాడు. ఇప్పుడు దావీదు ఏ ప్రకారము దేవుడి చేత ఎన్నుకోబడ్డాడో దావీదుకు తెలుసు కనుక దావీదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి తన కుమారుడైనటువంటి సొలొమోనుకి నేర్పిస్తాడు. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనంలో చాలా గంభీరమైనటువంటి ఈ సత్యాన్ని దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు తెలియజేస్తాడు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించు వాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. సో దేవుడు ప్రతి ఒక్కని హృదయాన్ని పరిశీలన చేస్తాడు. గాడ్ ఎగ్జామిన్స్ ఎవ్రీ హార్ట్, ఎవ్రీ హ్యూమన్ హార్ట్. సో ప్రతి మనిషి యొక్క హృదయాన్ని చూసినప్పుడు అక్కడ ఏం చూస్తున్నాడు దేవుడు? వారి ఆలోచనలన్నింటినీ, సంకల్పములన్నింటినీ, సంకల్పాలంటే ప్లాన్స్, వారికి ఉన్నటువంటి థాట్స్ అన్నింటినీ తెలుసుకుంటాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనాపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. సో ఒక హృదయం మీదే ఆధారపడి ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించాలా, దేవుణ్ణి ప్రేమించకూడదా, దేవుడిని అంటిపెట్టుకొని ఉండాలా, దేవుణ్ణి విసర్జించాలా. కనుక హృదయమే చాలా చాలా కీలకమైనటువంటిది. సో మనిషి పైవేషానికే ఇంపార్టెన్స్ని ఇస్తాడు, హృదయాన్ని పెద్దగా పట్టించుకోడు. కానీ దేవుడు పైవేషానికి ఇంపార్టెన్స్ని అంతగా ఇవ్వడు, కానీ హృదయాన్ని ఆయన ప్రధానంగా పట్టించుకుంటాడు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ని కూడా చూపిస్తాను. యెషయా 52వ అధ్యాయము 14వ వచనం. అక్కడ యెషయా 52, 53లో మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చినటువంటి వర్ణనను చూస్తాం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మయముందిరో. సో యేసు ప్రభు యొక్క పైవేశాన్ని చూడండి. ఆయన్ని లోకంలోనికి దేవుడు పంపినప్పుడు ఆయన 33.5 సంవత్సరాల లోకంలో ఒక నరుడిగా ఆయన ఎంత సాదా సీదాగా సామాన్యుడిగా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఆయన యొక్క రూపాన్ని, ముఖాన్ని మరి చాలామంది చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన అందమైనటువంటి వాడిగా లేడు. మనకు క్రిస్టియన్ వరల్డ్లో చూపించేటువంటి జీసస్ ప్రొఫైల్, జీసస్ పోర్ట్రైట్, జీసస్ యొక్క హెడ్తో ఉన్నటువంటి ఆ సైడ్ ప్రొఫైల్, ఇవన్నీ కూడా రియల్ జీసస్ యొక్క పిక్చర్ కాదు. సో ఆయన వికారంగా ఉన్నాడు అనేది ఇక్కడే మనం చూస్తున్నాం. యెషయా 53:2లో లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. సో మన ప్రభు అయినటువంటి యేసు చూడనొల్లని వానిగా, సురూపము లేనటువంటి వానిగా ఉన్నాడు. ఈ రోజున చాలామంది వారి యొక్క సెలబ్రిటీ పాస్టర్ని, సెలబ్రిటీ ప్రీచర్ని, సెలబ్రిటీ సేవకుణ్ణి నిరంతరము వారి ఫోన్లో వారి ఫోటోలు పెట్టుకుంటారు. ఆయన ఫోటో పెట్టుకుంటారు, ఆయన భార్య ఫోటో పెట్టుకుంటారు, ఆయన పిల్లల ఫోటో పెట్టుకుంటారు, ఆయన ఖాందాన్ ఫోటోలు పెట్టుకుంటారు. ఎంతగా చూసి మురిసిపోతుంటారో. రోజు లేచి దేవుడి ముఖాన్ని చూస్తారో చూడరో తెలియదు, కానీ బైబిల్ ముఖాన్ని చూస్తారో చూడరో తెలియదు, కానీ ఒక మంచి చేయడానికి ఇతర మనుషుల ముఖాలు చూస్తారో చూడరో తెలియదు, కానీ వారి యొక్క సెలబ్రిటీలు, సినిమా నటులు వెనకాలండే అభిమానులు వారి యొక్క ఫోటోలు, వారి యొక్క చరిత్ర అంతా వారి చేతుల్లో పెట్టుకొని తిరిగినట్టు మన క్రైస్తవ లోకంలో కూడా అత్యధికులు, ఇది బాధతో చెప్పేటువంటి ఒక వికారమైన సత్యం, అత్యధికులు వారి సెలబ్రిటీ ప్రీచర్లు, పాస్టర్లు అండ్ సింగర్లు, మ్యూజిషియన్ల వెనకాల పడి సర్వనాశనానికి పోతున్నారు. దేవుడు పైవేషాన్ని చూడు. ఆ సెలబ్రిటీలు నిజంగా లోపల ఎంత కరప్ట్ అయి ఉన్నారో మీకు తెలిస్తే మీరు వారిని కనీసం మీ యొక్క ఊరు దరిదాపుల్లోనికి కూడా రానివ్వరు. సో ఇక్కడ దేవుడి వాక్యం మనకేం చెప్తోంది? దేవుడు హృదయాన్ని చూస్తాడు, లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని చూస్తాడు, నిజమైనటువంటి వ్యక్తిని చూస్తాడు, పైనున్నటువంటి ఔటర్ షెల్ని కాదు, పైనున్నటువంటి ఆకారాన్ని కాదు. ఈ ఆకారం ఎంత అందంగా ఉన్నా కూడా లోపలంతా వికారం అయితే దానివల్ల ఎవడికి ఉపయోగం ఉండదు. సో చూస్ క్యారెక్టర్ నాట్ కౌంటెనెన్స్ అన్నది దేవుడు మనకిచ్చేటువంటి ఉపదేశం.
గుణాన్ని చూడండి, పైనన్నటువంటి ముఖాన్ని కాదు, ముక్కర విందాన్ని కాదు అన్నది ఆయన మనకు తెలియజేసేటువంటి సత్యం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు కూడా మనకేం నేర్పించాడు? అది యెషయా దగ్గర నుండే తీసుకున్నాడు. వేషధారులారా 7 నుండి 9 వరకు కలిసి ఉంటున్నాయి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. సో వారి పెదవులతో దేవుణ్ణి గనపరుస్తున్నారు. అందరూ వారి వంక చూస్తే, వారి ముఖాల వంక చూస్తే, వారి పెదవుల వంక చూస్తే, వారి యొక్క స్వరాన్ని వింటే అబ్బాయి ఎంత చక్కగా పాడుతున్నారు, ఎంత భక్తిపరులు, ఎంత గొప్ప పరిశుద్ధులు, ఎంత దేవుడి ప్రేమికులు అని అనుకుంటారు. ఎందుకంటే కేవలం పైనే చూస్తారు, పైనే వింటారు కనుక. ఈరోజున చాలామంది సింగింగ్ కాంగ్రిగేషన్స్ కావచ్చు, సింగింగ్ మరి ఈ యొక్క సెలబ్రిటీ సింగర్లు కావచ్చు, వారి యొక్క ముఖాలు పెదవులే మనం చూస్తున్నాం. వారి హృదయాల్లో ఏముందో మనకు తెలియదు. వారు నిజంగా రక్షించబడ్డారో లేదో మనకు తెలియదు. వారికి నిజంగా యేసుప్రభు ఎవరో తెలుసో లేదో మనకు తెలియదు. ఎవరో రాసిన పాట బాణిగట్టేసి అందరికి ఇంపుగా అండ్ వారికి సొంపుగా ఉండేటట్టు మ్యూజిక్ కట్టేసి పాడేస్తే సరికి చాలామందిని మన యొక్క అభిమానులుగా చేసుకోవచ్చు అండ్ మన ఆల్బమ్లు అమ్ముకోవచ్చు, మన ఆస్తులు పెంచుకోవచ్చు అనుకునేటువంటి వారే ప్రపంచవ్యాప్తంగా. ఇండియన్ తెలుగు క్రైస్తవుల గురించి నేను అంత పెద్దగా చెప్పట్లేదు, ఎందుకంటే వీళ్ళకి అంత స్థాయి లేదు. కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి హిల్ సాంగ్ లాంటి అండ్ ఎలివేషన్ లాంటి అండ్ ఈ యొక్క జీసస్ కల్చర్ లాంటి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ని కలిగి ఆల్బమ్స్ చేసి అందరినీ సర్వనాశనానికి తీసుకుపోతున్నారు చూడండి. అట్లాంటి గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నాను. దాని తర్వాత చిన్న మొత్తంలో చిన్న స్థాయిలో ఉన్నటువంటి వారు ఎవరెవరైతే ఈ తరహాలో ఉన్నారో వారందరినీ కూడా మీరు దాంట్లో కలిపేయచ్చు. పెదవులతో ఆయన్ని గనపరుస్తారు, హృదయం ఆయనకి దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. సో ఎన్నో వర్షిప్ సర్వీసెస్లో వర్షిప్ లీడర్స్ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అండ్ వ్యర్థంగా వచ్చినటువంటి టైం, మనుషుల యొక్క సమయం అంతటిని, ఆరాధన అంతటిని కూడా వ్యర్థపరుస్తున్నారు. కనుక మన హృదయం దేవుడికి తెలుసు, మన హృదయం దేవుడితో ఉందా, అండ్ మనము వెళ్ళేటువంటి సేవకులు అండ్ మన సంగీత కళాకారులు, గాయకులు, మనల్ని నడిపించేటువంటి నాయకుల హృదయం కూడా దేవుడితో ఉందా అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. వి కెనాట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు ఇంగ్లీష్లో. ఒక పుస్తకాన్ని దాని పైన ఉన్నటువంటి అట్టను బట్టి మనము తీర్పు తీర్చలేం. అది మంచిదో చెడ్డదో, ఉపయోగమో దురుపయోగమో అని చెప్పలేం. అట్టలు చాలా బాగుంటాయి, మెరిసేటట్టు గ్లాసీగా ఉంటాయి. లోపల ఏమి మ్యాటర్ ఉందో మనకేం తెలుసు? సో సేమ్ థింగ్ దేవుడు అంటున్నాడు, హృదయమును నేను చూస్తాను, హృదయమును లక్ష్యం ఉంచుతాను. ఆ సమయంలో ప్రపంచంలో మన బైబిల్లో ఉన్నటువంటి ఏకైక దేవుడికే ఈ తత్వం ఉన్నట్టు కాదు, ఈ పురాణాల్లో, ఈ కల్పిత గాథల్లో కూడా అలాంటి తత్వం ఉన్నటువంటి వారినే వారి దేవుళ్ళుగా కలిగినట్టు వారు రాతలు రాసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుమేరియన్ ఈ రాత ప్రతుల్లో మనకి దొరికినటువంటి ఒక ఉదంతం ఏంటంటే, వారి యొక్క దేవతగా ఎంచబడినటువంటి చంద్రుడు, మూన్ గాడ్, తన ఎదుటికి తన ఆరాధనలో పాల్గొనేటువంటి తన భక్తులు వచ్చినప్పుడు, భక్తురాండ్రు వచ్చినప్పుడు, ఆ చంద్రుడు దేవుడిగా ఉన్నటువంటి ఆ సుమేరియన్ గాడ్ వారి యొక్క పేగులను లెక్క పెడతాడు, వారి హృదయాలను చూస్తాడంట. ఆయన బేసికల్లీ వారి ముఖాలు చూడ్డంట, పేగులను హృదయాలను చూస్తాడంట. ఇది సుమేరియన్ రాతప్రతుల్లో వారు రాసుకున్నారు. ఇక నియో బాబిలోనియన్ టెక్స్ట్లో, అంటే బబులోను మతానికి సంబంధించినటువంటి రాతప్రతుల్లో వారి దేవతగా పేరుగాంచినటువంటి షమాష్ అంటే ద గాడ్ ఆఫ్ జస్టిస్, న్యాయ దేవత. సో ఈ న్యాయ దేవత తన ముందు నిలబడినటువంటి వ్యక్తిని నకసిక పర్యం చూసి నేరుగా హృదయంలోనికి వెళ్ళి హృదయంలో ఉన్నటువంటి ప్రతి పొరలో ఏముందో చూస్తాడంట. ఎందుకంటే న్యాయం చేయాలి కదా. సో అన్యులు కూడా దేవుళ్ళు కానటువంటి సో కాల్డ్ దేవుళ్ళు, దేవతలు కూడా మనిషిని చూసినప్పుడు, భక్తిగా ఉన్నటువంటి వారిని చూసినప్పుడు లోపల ఉన్నది ఏంటో అదే చూస్తున్నప్పుడు, ఇక నిజదేవుడు, ఏకైక దేవుడు, సత్యదేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు హృదయానికే ప్రాముఖ్యతనిస్తాడు. సో మీరు బైబిల్ చదవండి, దాంట్లో దేవుడు హృదయానికి ఎందుకు అంత ప్రాముఖ్యతనిచ్చాడో మనకి అర్థమవుతుంది. యేసుప్రభు ఎందుకని నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించాలని చెప్పాడో, నీ పూర్ణ హృదయంతో ఆయన ఆజ్ఞలను గైకొనాలని చెప్పాడో మనం అర్థం చేసుకుంటాం. అన్నింటిని నేను ఇప్పుడు జ్ఞాపకం చేయలేను, కానీ ఒక 3 మీకు చెప్తాను. మత్తయి సువార్త 5:8 యేసుప్రభు ఏం చెప్పాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అంటే హృదయంలో శుద్ధి,
ప్యూర్ ఇన్ హార్ట్, హృదయంలో పవిత్రత. అందరూ పాపులే, అందరూ దైవ వ్యతిరేకులే, అందరూ పుట్టుకతోనే దేవుడికి శత్రువులుగా పుట్టినటువంటి వారే. కానీ ఒకానొక సమయంలో దేవుడు తన కృపా కనికరాలను బట్టి వారికి యేసుక్రీస్తు యొక్క విమోచన సువార్తను వింపజేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ ద్వారా పాపము యొక్క విషయంలో, నీతి యొక్క విషయంలో, తీర్పు యొక్క విషయంలో దోషారోపణకు గురై ఒప్పుకోలు చేసినప్పుడు, ప్రభు వైపు తిరిగినప్పుడు, వారి హృదయం తెరవబడినప్పుడు, ఆయన వారి హృదయంలోనికి వచ్చినప్పుడు వారు రక్షించబడతారు, వారు శుద్ధి చేయబడతారు. వారికి దేవుడు ఒక నూతన హృదయాన్ని ఇస్తాడు. వారు ఇక శుద్ధ హృదయం కలిగి దేవుణ్ణి చూసేటువంటి భాగ్యమును కలిగి జీవిస్తారు. సో అలా దేవుడు రక్షించబడినటువంటి వారికి శుద్ధ హృదయాన్ని ఇస్తాడు. అలాంటి వారు దేవుడి సంబంధులుగా ఎంచబడతారు. అలాంటి వారికి ఎలాంటి అనుభవం ఉంటుంది? మళ్ళా మీకు దావీదు యొక్క కీర్తనల్లోనే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 27వ కీర్తన, అక్కడ 8వ వచనం, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదికెదనని నా హృదయం నీతో అనెను. ఇప్పుడు దేవుడు అన్నాడు దావీదుతో, నా సన్నిధి వెతుకు, సీక్ మై ప్రెజెన్స్, సీక్ మై ఫేస్, నా ముఖాన్ని, నా సన్నిధిని వెతుకు అన్నప్పుడు దావీదు యొక్క పెదవులు అనట్లా నీ సన్నిధినే నేను వెతుకుతా, లేకపోతే పాడట్లా నీ సన్నిధిలోనే నేను బతుకుతా అని. ఆయన ఏమంటున్నాడు? నా హృదయం నీతో అంటోంది, నీ సన్నిధినే వెతుకుతా. సో ఇప్పుడు చూడండి, దేవుడికి దావీదుకి హార్ట్ టు హార్ట్ రిలేషన్షిప్, హృదయ సంబంధం ఉంది. సో దావీదు అందుకనే దేవుని హృదయానుసారుడు అయ్యాడు. శుద్ధ హృదయమును కలిగి దేవుడిని హృదయంతో మనము ఆరాధించి అలాంటి సంబంధాన్ని కలిగి ఉండడానికే దేవుడు మనల్ని క్రీస్తులో నియమించాడు, పిలిచాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఒక వచనం నేను మీకు చదువుతాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. దేవుడు పరిశుద్ధాత్మను ఎక్కడికి పంపాడు? మన హృదయముల్లోనికి పంపాడు. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే దేవుని పిల్లలగుటకు యేసుక్రీస్తు ద్వారా అధికారాన్ని పొందారో వారి హృదయముల్లోనికి, వారి యొక్క నూతన హృదయంలోనికి, శుద్ధి చేయబడిన హృదయంలోనికి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపాడు. కనుక ఆయన మనలో ఉంటూ మనము అబ్బా తండ్రి, నాయనా తండ్రి అని మొరపెట్టుకోవడానికి సాయం చేస్తాడు. సో ఇలాంటి హార్ట్ టు హార్ట్ రిలేషన్షిప్ దేవుడికి మనుషులతో కావాలి. అందుకని ఆయన హార్ట్నే చూస్తాడు. సామెత 4:23లో కూడా మనందరికీ తెలిసినటువంటి వచనమే, చాలా చక్కని మాట. అది ఎవరు రాశారు? దావీదు, దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి దావీదు కుమారుడు. దావీదు చేత ఉపదేశం పొందినటువంటి సొలొమోను ఏమని రాస్తాడు? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ ముఖాన్ని భద్రంగా కాపాడుకో అని చెప్పట్లా, నీ దేహాన్ని భద్రంగా కాపాడుకో అని చెప్పట్లా. నిజం చెప్పాలంటే నీ దేహాన్ని నలగొట్టుకో అంటారు. అండ్ పౌలు భక్తుడు అయితే అంటాడు, నా దేహాన్ని నలగొట్టి దాన్ని నేను నాకు లోపరుచుకుంటున్నాను. ఆయన అక్కడ వాడినటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే, నా యొక్క ముఖం మీద గుద్ది దాన్ని పడగొట్టేస్తున్నాను. ఒక బాక్సర్ ఒకడి ముఖం మీద గుద్దితే వాడి కంటి కింద కమిలిపోయి నల్లగా ఎట్లా ముఖం అంతా వికారంగా అవుతుందో అట్లా నా దేహాన్ని పడగొడతాను అంటున్నాడు. సో బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు. ఫిజికల్ అపియరెన్స్, ఫిజికల్ బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద హార్ట్, హృదయము, క్యారెక్టర్. ఎందుకంటే హార్ట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హిపోక్రసీ. హృదయము వేషధారణకి, హృదయము ఇమ్మొరాలిటీ అంటే అనైతికతకి, వికెడ్నెస్ అంటే దుష్టత్వానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉండగలదు. అలాంటి వేషధారణ, అనైతికత, దుష్టత్వము నుండి రక్షించబడినటువంటి ఒక వ్యక్తికి దేవుడు శుద్ధ హృదయాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మను అక్కడ పెట్టినప్పుడు అతడు లేక ఆమె దేవుడిని ఎలా సేవిస్తారో వాక్యం ద్వారా మనము చక్కగా తెలుసుకోవచ్చు అండ్ దేవుడిని ఆ ప్రకారం గణపరచవచ్చు. సో దేవుడు ఆ హృదయంలో ఏం చూస్తాడు? 3 చాలా ఉంటాయి, కానీ 3 ఈ యొక్క మెసేజ్లో 3 బ్రీఫ్గా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ హార్ట్ విచ్ ఈజ్ సెన్సిటివ్. దేవుడు ఎలాంటి హృదయం కొరకు చూస్తున్నాడు అంటే, సుత్తి మెత్తని హృదయము, సున్నితమైన హృదయము, మృదువైన హృదయము, సెన్సిటివ్ హార్ట్. 2వ సమూయేలు 24వ అధ్యాయము 10వ వచనం, అక్కడ జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. జనసంఖ్య చేశాడు. జనసంఖ్య చేయొద్దని యోవాబు అతన్ని వారించాడు, కానీ దావీదు మితిమీరి
జనసంఖ్య చేశాడు. చేసిన తర్వాత అతని హృదయము, లేక తెలుగు బైబిల్లో దావీదు మనస్సు కొట్టుకొనగా, ఇంగ్లీష్లో నా యొక్క వచనంలో ఏమనుంటుంది, బట్ డేవిడ్స్ హార్ట్ స్ట్రక్ హిమ్. దావీదు యొక్క హృదయము అతన్ని మొత్తింది, అతన్ని కొట్టింది, అతనికి గుచ్చిందనమాట. ఎవరో కాదు, అతని యొక్క సొంత హృదయమే అతన్ని నిందించింది, అతన్ని నేరస్తుడిగా దేవుడి ముందు నిలబెట్టింది. నీవు దైవ వ్యతిరేకమైన పని చేశావు, నీవు నీకున్నటువంటి సైన్యాన్ని లెక్కబెట్టావు, నీకు అహం ఎక్కువైంది, నీవు ఈ యొక్క శరీర రక్తమాంసములు కలిగినటువంటి సైన్యాన్ని చూసి విర్రవీగబోయావు, నీకు సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడున్నాడు అన్నది మర్చిపోయావు అని అతని హృదయం అతన్ని కొట్టేసరికి అతడు వెంటనే స్పందించాడు. దావీదు చాలా సెన్సిటివ్ పర్సన్, అంటే సున్నిత మనస్కుడు, పైన ఎర్రబుగ్గల బాలుడు మాత్రమే కాదు, చాలా సున్నితమైన హృదయం కలిగినటువంటి వాడు. అలాంటి మనుషులు చాలా బేష్, కానీ అందరూ అలా ఉండరు. పైకి చాలా నాజుగ్గా ఉంటారు, లోపల మాత్రం పెద్ద నేరగాళ్ల హృదయమే ఉంటుంది. సో దావీదుని దేవుడు ఎందుకు నా హృదయానుసారుడు అన్నాడు? ఎందుకంటే గాడ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. దేవుడు కూడా చాలా చాలా సున్నితమైనటువంటి వ్యక్తి. అందుకనే పరిశుద్ధాత్మను గాయపరచకుడి అని బైబిల్ మనకు ఖచ్చితంగా ఆజ్ఞను ఇస్తోంది. సో దావీదు తాను దేవుడికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపం విషయంలో వెంటనే తప్పు తెలుసుకున్నాడు. సో డేవిడ్ ఈజ్ నాట్ ఇన్సెన్సిటివ్ టు హిస్ రాంగ్ డూయింగ్. తాను చేసినటువంటి తప్పు విషయంలో మరి ఇన్సెన్సిటివ్గా, అంటే అసలు దాన్ని పట్టించుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా మొద్దుబారినటువంటి హృదయం కలిగి, బండబారినటువంటి హృదయం కలిగినటువంటి మనిషిగా లేడు. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవ లోకంలో వారు చేసే ఘోరమైనటువంటి పాపాలు, దోషాలు వారికి దేవుడు వాక్యం నుండి ఎత్తి చూపిన, అద్దం పెట్టి వారి వికార రూపాన్ని వారికి చూపిన, సేవకుల ద్వారా బలమైనటువంటి గుచ్చబడే బోధలు చేసినా కూడా వాళ్ళు కంప్లీట్లీ ఇన్సెన్సిటివ్, అంటే మొద్దుబారిపోయారనమాట. ఆ దున్నపోతు మీద వర్షం పడితే దానికి ఎలా తేడా తెలీదో అట్లా అయిపోయారు చాలామంది. అందుకనే వారికి ప్రభు యొక్క కృప అండ్ ఆత్మ అభిషేకము, దైవికమైన ఫలములు జీవితంలో ఉండవు. కానీ డేవిడ్ అట్లా కాదు. డేవిడ్ సిన్ సెన్సిటివ్, అంటే ఆయన పాపం చేయగానే అది వెంటనే ఆయనకు తెలిసిపోతుంది, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను దేవుడికి వ్యతిరేకంగా దుర్మార్గమైనటువంటి చర్య చేశాను. బట్ అట్ ద సేమ్ టైం అక్కడే సౌల్ని తీసుకోండి, మొద్దుబారిపోయినటువంటి మనిషి, మొండివాడు, మూర్ఖుడు. ఎందుకంటే అతని హృదయం బండబారింది, అతనికి సెన్సిటివిటీయే లేదు. సమూయేలు వచ్చి నువ్వు ఆ పాపం చేసావు, నువ్వు తొందరపడ్డావు, నీకు బుద్ధి లేదు అన్నా కూడా బుద్ధి రాలేదు. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఘోరమైనటువంటి దుష్కార్యం చేసావు అన్నా కూడా బుద్ధి రాలేదు. ఎందుకంటే వాని యొక్క హృదయం బండబారిపోయింది. సో రెండు రకాలు ఉంటారు క్రైస్తవ లోకంలో. సిన్ సెన్సిటివ్, తప్పు చేయగానే చేస్తారు, అందరూ మనుషులే కనుక ఆయా సందర్భాల్లో ఆయా కారణాల చేత పాపాలు తప్పులు చేస్తారు, కానీ వెంటనే వాటి విషయంలో ఖండించబడతారు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, వారి హృదయమే వారిని ఖండిస్తుంది. వారు దాని విషయంలో దేవుని ఎదుట ఒప్పుకుంటారు, క్షమించబడతారు, శుద్ధి చేయబడతారు. మిగతా వారు అట్లా కాదు. మిగతా వారు ఇన్సెన్సిటివ్ అనమాట. నువ్వే ఆ మనుష్యుడవు అని చెప్పినా కూడా వాళ్ళకి ఏమీ చీమగొట్టినట్టు కూడా ఉండదు. సో ఇలాంటి వారే ఎక్కువ. ఎవరో అన్నారు, మన హెడ్కి హార్ట్కి మధ్యలో 18 ఇంచెస్ డిస్టెన్స్ అని. దీనికి మధ్యలో 18 అంగుళాల తేడా. అండ్ ఈరోజు క్రిస్టియానిటీలో చాలామందికి హెడ్ నాలెడ్జ్ ఉంది, హార్ట్ ఎక్స్పీరియన్స్ లేదు. అంటే అందరికీ దేవుడు ఇక్కడ తెలుసు, యేసుప్రభు ఇక్కడ తెలుసు, సువార్త ఇక్కడే ఉంటుంది, బైబిల్ సత్యాలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. ఇక్కడ నుండి ఇక్కడికి దిగితేనే, దీన్ని మారిస్తేనే నీ యొక్క జీవితంలో ఉపయోగం. సో చాలామంది హెడ్ నాలెడ్జ్తోనే దేవుడిని అనుసరిస్తున్నారు కనుక వారికి దేవుడితో హార్ట్ టు హార్ట్ రిలేషన్షిప్ ఉండదు. సౌలు హెడ్ నాలెడ్జోడు, ఎలాంటి బతికాడో పోయాడో మనందరికీ తెలుసు. దావీదు హెడ్డే కాదు, హార్ట్తో దేవుడిని అనుసరించినటువంటి వ్యక్తి. సో దావీదు యొక్క జీవితము, సౌలు యొక్క జీవితాన్ని బట్టి చూస్తే ఈ రోజున క్రిస్టియానిటీలో సౌలులు 98 మంది ఉంటే దావీదులు 2 ఉంటారు. సో దాన్ని బట్టి నువ్వు సౌలువో దావీదువో నువ్వే చూసుకోవాలని గుర్తుపెట్టుకో. దేవుడు ఎప్పుడు పైవేషాన్ని లక్ష్య పెట్టడు, హృదయాన్నే లక్ష్య పెడతాడు. నిజంగా రక్షించబడినటువంటి క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి వ్యక్తి దేవుని యొక్క నూతనమైనటువంటి హృదయమును కలిగి ఉంటాడు కనుక దేవుణ్ణి ప్రేమించేటువంటి తత్వముతో ఉంటాడు. ఒక చిన్న పాప సండే స్కూల్ అయిన తర్వాత ఇంటికి పరుగున వచ్చింది, నేరుగా బెడ్రూమ్లోకి పోయింది, వెయింగ్ స్కేల్ ఎక్కింది, తన బరువు చూసుకుంటుంది.
సో అది తల్లి చూసి ఆ పాప దగ్గరికి వచ్చి అడిగింది, నిన్నే కదా బరువు చూసుకున్నావు, మళ్ళీ ఎందుకు ఈరోజు బరువు చూసుకుంటున్నావు అంటే, నిన్న నేను బరువు చూసుకున్నాను కరెక్టే, ఈరోజు సండే స్కూల్కి వెళ్ళి మెసేజ్ విన్నప్పుడు ఐ హ్యావ్ గివెన్ మై హార్ట్ టు జీసస్, నా హృదయాన్ని నేను యేసుకి ఇచ్చేసాను కనుక ఇంటికి వచ్చి హృదయం ఇచ్చేసాను కనుక ఎంత బరువు ఉన్నాను, బరువు ఏమన్నా తగ్గానా అని చూసుకుంటున్నాను. అయితే మమ్మీ బరువు తగ్గలేదు, అట్లాగే ఉన్నాను, నిన్న వెయిటే ఉంది అన్నప్పుడు మమ్మీ నవ్వింది. ఎందుకంటే మన యొక్క హార్ట్ని దేవుడికి ఇచ్చినంత మాత్రాన మన ఫిజికల్ వెయిట్ తగ్గదు, మన స్పిరిచువల్ వెయిట్స్ తగ్గిపోతాయి. మన మీద ఉంటాయి చూడండి పాపపు భారాలు, మన మీద ఉంటాయి చూడండి ప్రపంచ ధర్మపు ఒత్తిళ్ళు, మన మీద ఉంటాయి చూడండి మన స్వంత ప్రవృత్తి నుండి పుట్టుకొచ్చినటువంటి చేటైనటువంటి విషయాలు, వాటిని ఆయన తొలగిస్తాడు. మత్తయి 11:28 యేసుప్రభు ఏం చెప్పాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సో ఆ యొక్క సోల్ మీద ఉన్నటువంటి బర్డన్ని, వెయిట్ని ఆయన తీసేస్తాడు మన హార్ట్ని దేవుడికి ఇచ్చినప్పుడు. అండ్ మనకు ఒక న్యూ హార్ట్ని ఇస్తాడు. ఇక మనం మోసగించబడకుండా అండ్ మలినమైన పనులు చేయకుండా నూతన హృదయం కలవారముగా బ్రతకడానికి సహాయం చేస్తాడు. ఇలాంటి వారందరూ కూడా సెన్సిటివ్గా ఉంటారు. రెండవది, ఆ హృదయంలో ఆయన కోరుకున్నటువంటి రెండవ లక్షణం ఏంటి? గాడ్ వాంట్స్ ఎ సబ్మిసివ్ హార్ట్. సెన్సిటివ్గా ఉండడమే కాదు, సబ్మిసివ్గా ఉండాలి, అంటే లోబడేటువంటి హృదయమును కలిగి ఉండాలి. అది కూడా మరలా ఇక్కడే దావీదు ద్వారా మనకు చూపిస్తాడు. 2 సమూయేలు 24:14. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. సో దావీదు జనసంఖ్యను లెక్కబెట్టాడు. 10th verseలో మనం చూసాం సెన్సిటివ్ హార్ట్ అని. దేవుడు దీర్ఘదర్శి అయినటువంటి గాదుతో దావీదుతో మాట్లాడమని చెప్పి పంపిస్తాడు. ఆయన దావీదు ముందుకు వచ్చి 3 ప్రపోజల్స్ పెడతాడు. దేవుడు ఈ 3 చెప్తున్నాడు, ఈ 3 నీకు శిక్షగా ఏం కావాలో కోరుకో. మొదటిది ఏంటంటే, నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? 13వ వచనంలో చదువుతున్నాను. రెండవది ఏంటి? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? మూడవది ఏంటి? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమన్నప్పుడు దావీదు 14వ వచనంలో చెప్తున్నాడు. దావీదు సబ్మిసివ్ అన్నమాట. ఏ రకంగా కూడా డిఫెన్సివ్గా అవ్వట్లేదు. నేను ఈ రకంగా అనుకొని చేశాను, మంచి కోసమే చేశాను, ఏమీ మాట్లాడట్లా. సాకులు లేవు, కారణాలు లేవు, సమర్థింపులు లేవు. సింపుల్గా దావీదు అంటాడు, నాకేమి చేయాలో తోచట్లేదు, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడతాం. సో దేవుడి చేతుల్లోనే పడతాను, దేవుడు ఎలా శిక్షించినా పర్లేదు. సో 3 దినాల తెగులు అక్కడ ప్రారంభమైపోతుంది. ఒక రోజులోనే దేవుడు 70,000 మందిని చంపేస్తాడు. తర్వాత దేవుడే దాన్ని ఆపుతాడు. సో సెన్సిటివ్గా ఉన్న వ్యక్తిలో ఉండే రెండవ కోణం ఏంటి, రెండవ లక్షణం ఏంటంటే సబ్మిసివ్గా ఉంటాడు. సబ్మిసివ్ అయితేనే సెన్సిటివ్ అని అర్థం. చాలామంది ముసలి కన్నీరు గారుస్తుంటారు ప్రేయర్ మీటింగ్స్లో లేకపోతే పెద్ద సభల్లో చూసి నేను పాపిని అంటారు, మళ్ళీ ఇంటికి పోయి అదే పాపంలో దొలుతారు. సో అట్లాంటి వాళ్ళు సెన్సిటివ్ వాళ్ళు కాదు, వాళ్ళు జస్ట్ యాక్టర్స్ అన్నమాట. సో సెన్సిటివ్గా ఉన్న వ్యక్తి సెకండ్ స్టెప్లో సబ్మిసివ్ అవుతాడు. దేవుడి చేతుల్లో పడిపోయాడు. అండ్ ఆయన తన్ను ఎంతగా దీనంతటికి కారకుడిగా ఎంచుకున్నాడో అది కూడా ఇక్కడే చెప్తాడు. ప్రార్థన చేస్తున్నాడు. 2 సమూయేలు 24:17 దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించను, చిత్తగించుము, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. అది ఒక సెన్సిటివ్ అండ్ సబ్మిసివ్ హార్ట్ కలిగిన వ్యక్తి యొక్క క్యారెక్టర్. అందుకని దావీదు అంటే దేవుడికి ఇష్టం. సో ఈ రోజున నీవు నీ యొక్క హృదయం గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వగలవా? అవును బ్రదర్, నాది కూడా సెన్సిటివ్ హార్ట్. ఎక్కడైనా నేను తప్పు చూపు చూసినా, తప్పు మాట మాట్లాడినా, తప్పు ఆలోచన చేసినా, తప్పు ఉద్దేశం చేసినా, తప్పు పని చేసినా వెంటనే నేను దాని విషయంలో గుచ్చబడతాను. దేవుడి దగ్గరికి వచ్చి వెంటనే జాప్యం చేయకుండా క్షమాపణ యథార్థంగా కోరుకుంటాను, ఆ తప్పును మానేస్తాను, విడిచిపెట్టేస్తాను. నేను సెన్సిటివ్. అండ్ దేవుడు ఆ సమయంలో నాకేం చెప్పినా చేయడానికి నేను సబ్మిసివ్గా ఉంటాను. ఇప్పుడు దావీదు పరువు దేశం అంతటికి తెలిసిపోయింది. దావీదు పరువు దేశం అంతటి ముందు పోయింది. గాదు అనేటువంటి దీర్ఘదర్శి ద్వారా దావీదును దేవుడు శిక్షిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. దావీదు దేవుడి చేతుల్లో పడ్డాడు. దావీదు చేసిన నేరాన్ని బట్టే మన దేశంలో ఇంతమంది చావుకు కారణం అని దేశం అంతటికి తెలుసు.
అయినా దావీదు తన ప్రెస్టేజ్ గురించి, తన రెప్యుటేషన్ గురించి ఈ టైంలో ఆలోచించట్లేదు. ఓన్లీ దేవుడికి లోబడుతున్నాడు. బ్లైస్ పాస్కల్ అనే ఒక మంచి భక్తిపరుడైనటువంటి క్రైస్తవ శాస్త్రవేత్త ఒక మాట అంటాడు. ఆయన అంటాడు, మనము మన యొక్క హృదయం విషయంలో సరిగ్గా లేకపోతే మన హృదయము మనల్ని సమర్థించడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటూ ఉంటుంది. హృదయం తప్పు చేస్తుంది కానీ కారణం చెప్తుంది. దావీదు హృదయం అట్లాంటిది కాదు. తప్పు చేసినందుకు కారణం చెప్పకుండా తప్పు దిద్దుకోవడానికి వెంటనే దేవుడిని ఆశ్రయించేటువంటి వ్యక్తి దావీదు. ఆయన 2 కీర్తనలు రాశాడు, అంటే అనేక కీర్తనలు రాశాడు. కానీ ఆయన పాపం చేసినప్పుడు, ముఖ్యంగా దేవుడికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి పాపాన్ని గురించి 2 కీర్తనలు రాస్తాడు. 32వ కీర్తన, 51వ కీర్తన. అంటే ఆ 32వ కీర్తనలో ఒక మాట అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. 5వ వచనంలో, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. సో నేను నీకు సబ్మిట్ అయిపోయాను, నేను నా పాపాన్ని కన్ఫెస్ చేశాను, నీవు నన్ను ఫర్గివ్ చేసావు, నీవు నన్ను క్లెన్స్ చేసావు అనే ఆ తత్వముతో దావీదు మాట్లాడతాడు. 6వ వచనంలో అంటాడు, కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. సో అలాంటి తత్వం అన్నమాట దావీదుది. అండ్ 51వ కీర్తన మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి కీర్తన. దాంట్లో మరి ఆయన ఇంకా చాలా చాలా విస్తృతంగా తన యొక్క హార్ట్ కండిషన్ అంతటిని దేవుడి ముందు పెడతాడు. సో ఒక భక్తుడు అంటాడు, దేవుడి హృదయాన్ని ఏదైతే గాయపరుస్తుందో, సెన్సిటివ్ అండ్ సబ్మిసివ్ హార్ట్ కలిగినటువంటి మనుషుల హృదయాలను కూడా అవే విషయాలు గాయపరుస్తాయి. మరి అలాంటి తత్వం మనకు, నీకు, నాకు ఉందా? ఒక 4 సంవత్సరాల చిన్న పాప అమాండా, ఆ పాప పేరు. సో ఆమెకి దగ్గు జలుబు వస్తే డాక్టర్ దగ్గరికి గ్రాండ్ మదర్ తీసుకెళ్ళింది. సో డాక్టర్ గారి ఎదుట సీట్లో అమాండాను కూర్చోబెట్టినప్పుడు డాక్టర్ మొదట తన యొక్క స్టెథోస్కోప్తో ఆమె చెవుల్ని చూసి, ఈ చెవుల్లో డొనాల్డ్ డక్ ఉన్నాడా అని అడిగాడు. లేడు అని చెప్పింది అమాండా. తర్వాత ఆయన ఆమె యొక్క మరి ముక్కును చూసి, ఈ ముక్కులో మిక్కీ మౌజ్ ఉన్నాడా అని అడిగితే లేడు అని చెప్పింది. ఆ తర్వాత ఛాతీ మీద స్టెథోస్కోప్ పెట్టి, ఈ ఛాతీ లోపల గుండెలో బార్నీ ఉన్నాడా అంటే లేడు. మరి ఎవరున్నారు అంటే, జీసస్ ఈజ్ ఇన్ మై హార్ట్, బార్నీ ఈజ్ ఆన్ మై డ్రెస్ అంది. యేసు నా హృదయంలో ఉన్నాడు, బార్నీ నా యొక్క డ్రెస్ మీద ఉన్నాడు అని చెప్పేసింది 4-year-old అమాండా. అండ్ ఈ రోజున అలాంటి సాక్ష్యాలు చాలామంది చెప్పలేరు, ఎందుకంటే జీసస్ వారి హృదయంలో లేడు. జీసస్ వారి హృదయంలో ఉంటే జీసస్ ఎంత సెన్సిటివో, ఎంత సబ్మిసివో దేవుడికి వాళ్ళు కూడా అట్లాగే తయారవుతారు. ఇక 3వది ఫైనల్ పాయింట్ ఏంటంటే సిన్సియర్. దేవుడికి యథార్థమైనటువంటి హృదయం గలవారు కావాలి, సిన్సియర్ హార్ట్ కలిగినటువంటి మనుషులు. అది కూడా దావీదు ద్వారానే దేవుడు మనకు తెలియజేస్తాడు. 51వ కీర్తన 6వ వచనం, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. సో దేవుడికి అంతర్యములో లేక అంతరంగంలో, హృదయంలో ఏం కావాలి అంటే సత్యం కావాలి, యథార్థత కావాలి. లోపల బయట ఒకే తత్వం ఉన్నటువంటి మనుషులంటే దేవుడికి ఇష్టం, వేషధారులంటే దేవుడికి ఇష్టము లేదు. అందుకని దావీదు అంటున్నాడు, యు డిజైర్ ట్రూత్ ఇన్ ది ఇన్వర్డ్ పార్ట్స్. హ్యూమన్ హార్ట్ గురించి ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే, దాంట్లో ఎన్నో కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్నో బాక్సెస్ ఉంటాయి. సో హ్యూమన్ హార్ట్ చాలా కంపార్ట్మెంట్స్ని, చాలా బాక్సెస్ని తయారు చేసుకొని ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా వాటిలో చాలా ఘోరమైన, హేయమైన, నీచమైన, నికృష్టమైన విషయాలను దాచిపెడుతూ ఉంటుంది. సో అందుకని చాలామంది వారి జీవితాల్లో చెడి పడిపోతూ ఉంటారు, అందుకనే వేషధారులు అయిపోతారు. కానీ దేవుడి యొక్క వాక్యానికి భయపడి దేవుని యొక్క విధానంలో బ్రతకాలనుకునేటువంటి వారు, దేవా నీవు హృదయంలో సత్యాన్ని, యథార్థతను, నిష్కాపట్య లక్షణాన్ని కోరుతున్నావు కనుక నా హృదయంలో ఒకే కంపార్ట్మెంట్ ఉంటుంది, ఒకే సింగిల్ బాక్స్ ఉంటుంది. అండ్ ఆ బాక్స్లో నేను జీసస్ క్రైస్ట్ని నా లార్డ్గా, సేవియర్గా ప్రతిష్ఠించి పెట్టానంటే అక్కడ ఆయనకి సింహాసనం మీద, ఆ యొక్క పీఠం మీద ఆయన కూర్చోబెట్టాను, ఆయన్ని ప్రతిష్ఠించాను, ఆయన్నే పూజిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. చర్చిలో 3 రకాల బిలీవర్స్ ఉంటారు. మొదటి వారు బిలీవర్స్, వీరు నిజంగానే విశ్వాసులు. 2వ కోవకు సంబంధించిన వారు అన్బిలీవర్స్, వీరు అవిశ్వాసులు. 3వ కోవకు సంబంధించినటువంటి వారు మేక్ బిలీవర్స్, వీరు విశ్వాసుల్లాగా కనబడేటువంటి నకిలీలు. బిలీవర్స్ విశ్వాసులు, అన్బిలీవర్స్ అవిశ్వాసులు, మేక్ బిలీవర్స్ విశ్వాసుల్లాగా కనబడేటువంటి అవిశ్వాసులు. సో 3 రకాలుగా ఉంటారు చర్చిలో.
అండ్ మరి మీరు ఆ మూడింటిలో ఏ కోవకు సంబంధించినటువంటి వారో నాకు తెలియదు. ఈ ఎలియాబుని చూసి సమూయేలు ఎలా మోసపోయాడో అలాగే చాలామంది సేవకులు కూడా వారి ఎదుట ఈ యొక్క ఎత్తైనటువంటి అందమైనటువంటి క్రైస్తవ సంఘాలకు వచ్చేటువంటి వారిని చూసి మోసపోతుంటారు. కానీ దేవుడు మోసపోడు. దేవుడు వారి హృదయాన్నే చూస్తాడు. ఒక పాస్టర్ గారు అందుకే అంటాడు, ఆ ఎలియాబు యొక్క ఎత్తును చూశాడు కానీ అతడు దేవుని యొక్క దృష్టిలో చాలా చిన్నగా ఉన్నాడు అనేది సమూయేలు చూడలేకపోయాడు. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాల్ పీపుల్, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్మాల్ పీపుల్. సో ఆయన దృష్టిలో తమను తాము తగ్గించుకొని ఆయనకు భయపడి ఆయనకు లోబడి ఆయన్ని అనుసరించే చిన్నవారంటే దేవుడికి ఇష్టం. సో దేవుడు మనిషిలో ఏం చూస్తున్నాడు? క్యారెక్టర్, నాట్ కాంప్రమైజ్. రాజీ పడేటువంటి తత్వం గలవాడిని కాదు, గుణం ఉన్నటువంటి వాడిని, రాజీ పడినటువంటి వాడిని. రెండవది కరేజ్, కాన్స్టర్నేషన్ కాదు, భయపడే పిరికి పందల్ని కాదు, పౌరుషము, ధైర్యము, సాహసం కలిగినటువంటి వారి కోసం చూస్తున్నాడు. మూడవది కన్విక్షన్, ఒక నిర్దిష్టమైనటువంటి నిశ్చయతతో నేను దేవుడి కొరకే బ్రతుకుతాను, రాజీ పన్ను, అపవిత్రం అవ్వను అనేటువంటి వారు. కన్వీనియన్స్ని బట్టి ఈ పూటకి ఈ రకంగా, ఆ పూటకు ఆ రకంగా, ఏ ఎండక గొడుగు లేకపోతే రంగులు మార్చే ఊసరవల్లిగా ఉండేవారిని కాదు. నాలుగవది కన్సిస్టెన్సీ, క్రమబద్ధత, ఏకరీతిగా ఉండుట. కన్ఫ్యూషన్ లేకపోతే చేంజింగ్ బిలీఫ్స్ కాదు. ఈరోజు ఒకటి నమ్ముతాం, రేపు ఇంకోటి నమ్ముతాం, ఎల్లుండి ఇంకా ఏం నమ్ముతాం కూడా తెలియదు అన్నట్టుగా ఉండేవారు కాదు. న్యూయార్క్కి కొత్తగా ఐర్లాండ్ నుండి ఒక ప్రీస్ట్ వచ్చాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్లో ప్రీస్ట్గా, ఐరిష్ చర్చ్ అక్కడ న్యూయార్క్లో ఉంటే దాంట్లో పనిచేయడానికి వచ్చాడు. 4 రోజులైంది. న్యూయార్క్లో రాత్రి ఒక రోడ్డులో పోతున్నాడు. ఆయనకి వెనక నుండి ఒక తుపాకీ పక్కలో పెట్టినట్టు అండ్ ఒక శబ్దం వెనక నుండి వినపడింది, మర్యాదగా నీ డబ్బంతా నాకు ఇచ్చే లేకపోతే పేలుస్తా అని. సో అతడు వెనక్కి తిరిగేసరికి వెనకాల ఉన్నవాడు అతన్ని గుర్తుపెట్టి తుపాకీ తీసేసాడు. ఎందుకంటే ఆయన వెనక్కి తిరగగానే ఆయన యొక్క క్లెరికల్ కాలర్ కనపడింది, అంటే ఒక ప్రీస్ట్కి ఉండే ఈ కాలర్ కనపడింది. సో వెంటనే ఆ యొక్క తుపాకీ పెట్టినటువంటి దొంగ సిగ్గుపడిపోతూ, ఫాదర్ నన్ను క్షమించండి, మీరు ప్రీస్ట్ అని నాకు తెలియదు, అందుకని నేను తప్పు చేశాను అన్నప్పుడు అతడు, పర్వాలేదు నా కుమారుడా, ఏం పర్వాలేదు, నీ పాపం దేవుడి దగ్గర ఒప్పుకో, దాన్ని దేవుడు క్షమిస్తాడు, అది విడిచిపెట్టేసేయి అని చెప్పి ఆయన పొడవాటి అంగిలో ఉన్నటువంటి సిగార్ పెట్టదీసి సిగార్ వాడికి ఇచ్చి, పద మనం మాట్లాడుకుంటూ పోదాం, సిగార్ తాగుతూ పోదాం అన్నప్పుడు వాడు వెంటనే చెప్పాడు, ఫాదర్ క్షమించండి, ఇవి లెంట్ దినాల్లో నేను సిగార్ తాగను అని. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, దొంగతనం చేయడానికి లెంట్ దినాలు అడ్డం రావట్లా, కానీ సిగారు చుట్ట తాగడానికి లెంట్ దినాలు అడ్డం వస్తున్నాయి. దీన్నే వేషధారణ అంటారు. అందుకనే ఒక సేవకుడు ఆస్ట్రేలియాలో ఆయన ఈ మాట అన్నాడు, బెటర్ టు హ్యావ్ క్లీన్ హ్యాండ్స్ అండ్ ఎ ప్యూర్ హార్ట్ దాన్ టు హ్యావ్ క్లెవర్ హ్యాండ్స్ అండ్ ఎ స్మూత్ టంగ్. సో తెలివి కలిగినటువంటి చేతులు అండ్ నూనె వంటి నాలుకను కలిగి ఉండుట కన్నా పవిత్రమైన హృదయము, శుద్ధమైన హస్తములు కలిగి ఉండటం మంచిది అంటాడు ఆయన ఆస్ట్రేలియన్ సేవకుడు. సో ప్రియ సహోదరులారా, ముగింపులో దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నా హృదయాన్ని చూస్తాడు. మరి మన హృదయములు ఆయన యొక్క దృష్టిలో ఎలా ఉన్నాయి? అదే క్వశ్చన్. మనం ఏంటి, మన విద్యార్హత ఏంటి, మన ఉద్యోగం ఏంటి, వ్యాపారం ఏంటి, వ్యాపకం ఏంటి, మనకున్నటువంటి లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏంటి, ఇవన్నీ దేవుడికి సెకండరీ. ప్రైమరీ ఏంటంటే నువ్వేంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటి, నీ వ్యక్తిగతం, నీ యొక్క వ్యక్తిత్వం ఏంటి, నీ హార్ట్ ఏంటి. సో దావీదు దేవుని హృదయానుసారుడు. ప్రతి మనిషి, ప్రతి పురుషుడు, స్త్రీ దేవుని హృదయానుసారులు అవ్వచ్చు. అందుకనే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు, మన కొరకు ఆయన పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు. 33.5 సంవత్సరాల తర్వాత ఆయన్ని మరి పాపిగా పిలాతు ముందు నిలబెడితే పిలాతు కూడా ఈయనలో ఏ నేరం లేదు, ఏ ఘోరం లేదు, ఏ పాపం లేదని 3 సార్లు ఆయనను కంప్లీట్గా మరి నిష్కలంకునిగా, నిర్మలమైనటువంటి వ్యక్తిగా తీర్పు తీర్చి ఆయన్ని సిలువేయమన్నాడు. ఆయన్ని సిలువేసింది ఆయన చేసిన తప్పు కోసం కాదు, నువ్వు చేసిన తప్పు, నేను చేసిన తప్పు, మన పాపిష్టి హృదయాలు చేసిన పాపాల కొరకు. సో మన పాపాల కొరకు ఆయన సిలువలో హింసించబడ్డాడు, చంపబడ్డాడు, రక్తాన్ని చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి ముందుగా చెప్పినట్టు బలియాగం గనుక బలయ్యాడు, తర్వాత బలాఢ్యుడిగా 3వ రోజు మరణంలో నుండి తిరిగి లేచాడు. అందుకనే మనందరికీ రక్షకుడు అయ్యాడు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. 2వ రాకడలో త్వరలో ఆయన రారాజుగా, ప్రభువుగా లోకానికి రాబోతున్నాడు. మరి ఆయన మన హృదయములను పరిశోధించు. దేవుడు ఆయన ఎదుట మన హృదయం ఎట్లా ఉంది మర్చిపోవద్దు. పగలైనా రాత్రి అయినా
గాడ్ లుక్స్ అట్ ద హార్ట్. నీ హృదయం వైపే దేవుడు చూస్తున్నాడు. అండ్ ఆయన దృష్టిలో అది ఎలా ఉంది అన్నది నీ బాధ్యత. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. మేము చాలా చాలా విషయాల్లో దౌర్భాగ్యులముగా పాపములు చేసినటువంటి పాపాత్ములము. మా హృదయాలు అపవిత్రమైనవి, అవివేకమైనవి, అంధకారమైనవి. మమ్మను కనికరించి క్షమించి మాకు శుద్ధ హృదయాన్ని ఇవ్వండి, నూతన హృదయాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ నివసించే హృదయమును కలిగి మేము కేవలము పైపైన ఉండేటువంటి మనుషులముగా కాకుండా నిజముగా మా హృదయములతో మిమ్మను ఆరాధించి, పూజించి, ప్రేమించి, సేవించి, ప్రకటించేటువంటి వారముగా ఉంటకు సహాయం చేయమని ఈ సమయం నుండి మేమందరము మా హృదయముల విషయంలో పూర్ణ జాగ్రత్త కలిగి హృదయమును భద్రపరచుకోవడానికి, నిన్ను ఘనపరచడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసం, ఆయన్ని యథార్థంగా ప్రేమించి ఆయన్ని పూర్ణ హృదయంతో వెంబడించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండును గాక. ఆమెన్.